దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు ప్రశస్త నామం పేరిట హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన నెల రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి విజయ్ ప్రసాద్ గారు హైందవుల నినాదమైనటువంటి జై అని వారి దేవుణ్ణి జై కొట్టడం అనేది మనం చూసాం, విన్నాం. అయితే దాని గురించి ఒక సేవకుడు, ఒక క్రైస్తవుడు హైందవుల నినాదాన్ని, హైందవుల నమ్మకమైనటువంటి వారి దేవుణ్ణి, వారి నామాన్ని ఉచ్చరిస్తూ జై కొట్టడం తప్పు అని నేను ఖండించాను. మరి ఇతర సేవకులు కూడా చాలామంది ఖండించారు, స్పందించారు. అది క్రైస్తవుడి నోట పలకకూడని మాట అని చాలామంది వారి స్పందనని తెలియపరిచారు. ఈ ప్రతి స్పందనకి కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఏం రెస్పాండ్ అయ్యారంటే, ఒక్క మాట తప్పైపోయిందిలేండి, ఆ రోజు ఏదో ఫ్లోలో అలా చెప్పేశాను అని అంటే సరిపోయింది ఇది. కాకపోతే ఆయన అలా చెప్పడానికి ఇష్టపడలేదు. ఆయన ప్రయత్నం అంతా కూడా కవరింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు తప్పు నొప్పుకుంటే అయిపోయేది. కవరింగ్ చేసుకోవడానికి చాలామంది ఆయన షార్ట్స్, రీల్స్ పెట్టి కవరింగ్ రెడ్డి అని పెడుతున్నారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఆ యొక్క కవరింగ్ మాటల్ని కవరింగ్ రెడ్డి అని పెడుతున్నారు. నాకు చాలా దుఃఖం వేసింది. ఒక సేవకుల స్థానంలో ఉన్నటువంటి ఈయన తప్పు నొప్పుకోలేకపోతున్నారే, దాన్ని సమర్థించుకోవటానికి ఏవేవేవేవేవో వచనాలు వెతుకుతున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడో చోట దొరకపోతుందా నా వాదన సరైనదే అని చెప్పటానికి అని ఏవేవో వెతుక్కుంటున్నారు, ఎక్కడెక్కడో చూస్తున్నారు. కవరింగ్ చేసుకోవటానికి ఎన్నెన్నో సమర్థించుకోవటానికి ప్రయత్నాలు చేసి చివరికి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు విఫలమయ్యారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నెల రోజుల తర్వాత ఆ ప్రస్తావనని ఎందుకు నేను లేవనెత్తుతున్నానంటే, క్రైస్తవులు సేవకులమైనటువంటి మాలాంటి వాళ్ళు చెబితే ఆయన వినటానికి, సరి చేసుకోవటానికి, తప్పు నొప్పుకోవడానికి ఇష్టపడలేదు. సమర్థించుకుంటూ కవరింగ్ చేసుకుంటూ విఫలమైపోయి నిలబడిపోయారు. అయితే ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఆయన ఏమంటున్నారు? ఆయన ఒక హైందవుడు, క్రైస్తవేతరుడు, హైందవ మత పెద్దగా ఉంటూ వారి హైందవ దేవులను గురించి ఆయన ప్రకటించుకుంటూ క్రీస్తు అబద్ధం, బైబిల్ అబద్ధం అని చెప్పేటువంటి ఒక వ్యక్తి. ఆయన పేరు లలిత్ కుమార్. గడిచిన వీడియోస్లో ఆయన యొక్క వ్యాఖ్యల్ని నేను ప్రస్తావించడం కూడా జరిగింది. లలిత్ కుమార్ గారు ఒక హైందవులైనప్పటికీ, ఒక హైందవులకు పెద్దగా ఉన్నప్పటికీ కూడా అదే క్రాంతి గారి KRTV ఇంటర్వ్యూలో రీసెంట్గా 3-4 రోజుల క్రితం జరిగిన ఇంటర్వ్యూలో ఆ క్రాంతి గారు ఆయనని అడుగుతున్నారు, జై అన్నటువంటి హైందవుల నినాదం క్రైస్తవులు చెప్పవచ్చా అని హైందవులు పెద్ద అయినటువంటి లలిత్ కుమార్ గారిని KRTV క్రాంతి గారు అడిగినప్పుడు లలిత్ కుమార్ గారు చాలా స్పష్టమైనటువంటి సమాధానాన్ని చెప్పారు. ఆయన ఒకటే అన్నారు, క్రైస్తవులు, సేవకులు, బైబిల్ తెలిసిన వారు, వాక్యాన్ని చదివేవారు ఆ హైందవుల దేవుళ్ళ పేరైనటువంటి ఆ నినాదాన్ని జై కొట్టకూడదు. అది క్యాజువల్గానైనా, సీరియస్గానైనా, సరదాగా అయినా, టైంపాస్గానైనా జై కొట్టడం కరెక్ట్ కాదు అని లలిత్ కుమార్ గారు చెప్పారు. జై శ్రీరామ్ అనొచ్చా? ఒక క్రైస్తవునిగా ఉండి అనొద్దా? మీరు అనకూడదండి. అనకూడదు. క్రైస్తవుడు అనుకుంటే మాత్రం అనకూడదు ఖచ్చితంగా. కారణం ఏంటంటే వాళ్ళ బైబిల్లోనే చాలా క్లియర్గా ఉంది. నిర్గమకాండంలో కావచ్చు, యెహోషువ గ్రంథంలో కావచ్చు, అన్య దేవతల పేర్లు నీ నోట తలవనే కూడదు అన్న విషయం క్లియర్గా బైబిల్లో ఉంది. వాళ్ళు క్రిస్టియానిటీలో బైబిల్ గురించి తెలిసిన వాళ్ళు, అంత ఇంత అవగాహన ఉన్నవాళ్ళు కాబట్టి విజయ్ కుమార్ కానీ, లేకపోతే ఇంకా జాన్ పాల్ కానీ, కిరణ్ పాల్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా అనటానికి ఇష్టపడలా. విజయ్ ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఆయన హిందూ సమాజం మొత్తాన్ని టోకున బొట్టలో వేసుకుందాము, అందరినీ కలిపి గంపగుత్తగా నేను ఒక తోపుని, నేను ఒక మంచివాడిని అనిపించుకోవాలి, ఇలాగైనా ఒక హైందవుడి ద్వారానైనా, ఒక క్రైస్తవేతరుడి ద్వారానైనా ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకుంటారేమో అని చెప్తున్నా. చేసుకున్న కవరింగ్లు ఇక చాలు, సమర్థించుకున్న విషయాలు చాలు. ఆ
జై కొట్టే నినాదాలు సరైనవే, సేవకుడుగా ఉండి చెప్తే తప్పేంటి అని మాట్లాడిన మాటలకు చాలు. ఎందుకంటే ఈ లలిత్ కుమార్ గారు సమాధానం ఒకటి సరిపోతుంది విజయ్ ప్రసాద్ రెడ్డి గారికి. ఇలాగైనా సిగ్గొస్తే బుద్ధి వస్తే మాకు చాలా సంతోషం. హైందవులు చెబితేనన్నా తెలుసుకోండి సార్. విజయ్ ప్రసాద్ రెడ్డి గారి అనుచరులకు చెప్తున్నా, లలిత్ కుమార్ గారు పక్కా హైందవుడు, క్రైస్తవులకు వ్యతిరేకి, క్రీస్తుకు వ్యతిరేకి, పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి వ్యతిరేకి అయినప్పటికీ కూడా ఆయనే చెబుతున్నాడు, క్రైస్తవులైనా సేవకులైనా బైబిల్ చదివేవారైనా వాక్యం గ్రహించిన వారైనా జై అన్నటువంటి ఆ హైందవుల దేవుని పేరు ఎత్తటం కరెక్ట్ కాదు, ఎత్తకూడదు. క్రైస్తవులైతే ఎత్తకూడదు. కానీ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఎందుకు ఆ జై కొట్టారు అంటే ఆయనే చెప్తున్నారు లలిత్ కుమార్ గారు, హైందవుల దగ్గర మెప్పు పొందుకోవటానికి, హైందవుల ద్వారా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవటానికి, యూట్యూబ్లో రెవెన్యూ ఇంప్రూవ్ చేసుకోవటానికి హైందవులకి ఎరేసాడు విజయ్ ప్రసాద్ రెడ్డి అని లలిత్ కుమార్ గారే చెప్తున్నారు. కాబట్టి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక కవరింగ్లు మానేసి ఇప్పటికైనా మించిపోయేదేవి లేదు. మీరు సజీవుల గుంపులోనే ఉన్నారు కాబట్టి ఇంకా సరి చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదో జరిగిపోయింది ప్రభువా అనకూడదు అనేసాను, తప్పైపోయింది అని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మీరు అంగీకరించడానికి మీ అహం అడ్డొస్తే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, దేవుని ఎదుటనైనా యథార్థంగా ఒప్పుకొని క్షమించండి ప్రభువా అని అడగండి. నాకు తెలిసినంత వరకు మీ యొక్క వ్యాఖ్యలు, మీ మాటలు, మీ విధానము ఇవన్నీ చూస్తే అసలు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీ జీవితంలో ప్రార్థనే లేదనిపిస్తుంది నాకు. అది సత్యమే, నాకు తెలుసు ఆ విషయం. మీ జీవితంలో అసలు రోజుకి ఒక అరగంట అయినా ప్రార్థన ఉండదు. మీరు ఎంతసేపు ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, ఆ బైబిల్ చదవటము, ఈ చదవటమే తప్ప ఏదో జ్ఞానం సంపాదించుకొని మరి జనాల్ని సంపాదించుకోవాలి కదా. యూట్యూబ్లో రెవెన్యూ రావాలి, నెలకు ఒక 50-60 వేలు సంపాదించాలి కదా. మరి సంపాదించాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం కావాలంటే పుస్తకాలు చదవాలి. అలా చదువుతున్నారు తప్ప మీకు ప్రార్థన లేదు. మీ క్రియలను బట్టి నాకు అర్థమవుతున్న సత్యం. మీకే కనుక ప్రార్థన ఉంటే ఇలాంటి పనికి మాలిన విషయాలని, ప్రశ్నల్ని సమాజంలోనికి, క్రైస్తవ్యంలోనికి, సంఘాల్లోనికి లేవనెత్తి ఇప్పుడిప్పుడే క్రైస్తవ్యంలో పురికొల్పబడుతున్నటువంటి క్రైస్తవుల్ని వెనక్కి లాగే ప్రయత్నాన్ని మీరు చేసేవారు కాదు. మీకు ప్రార్థన లేదు, దేవునితో ఆధ్యాత్మిక అనుబంధం, సంబంధం మీకు లేదు అన్నటువంటి వాస్తవం స్పష్టముగా అర్థమవుతుంది. క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. కొన్ని ప్రశ్నలే పనికి మాలిన ప్రశ్నలు ఉంటాయి. మందు తాగొచ్చా క్రైస్తవుడు? దమ్ము కొట్టచ్చా క్రైస్తవుడు? సినిమాలు చూడొచ్చా క్రైస్తవుడు? దొంగతనం చేయొచ్చా క్రైస్తవుడు? ప్రసాదం తినచ్చా క్రైస్తవుడు? హైందవుల విగ్రహారాధపు పండుగలకు వెళ్ళొచ్చా క్రైస్తవుడు? ఇలాంటివన్నీ హైందవుల దేవతల పేర్లెత్తి హైందవుల దేవుళ్ళ పేర్లకి జై కొట్టచ్చా సరదాగా, క్యాజువల్గా, ఏదో ఫార్మాలిటీగా? ఈ ప్రశ్నలే తప్పు. ఈ తప్పుడు ప్రశ్నలకి తప్పుగా ప్రవర్తించిన మీరు వాటిని సమర్థించుకుంటూ ఇంకా కవరింగ్లు చేస్తున్నారు, లైవ్లు పెడుతున్నారు, జూమ్ లైవ్లు పెడుతున్నారు, ఎవరెవరినో లైవ్లు తీసుకుని మాట్లాడుతున్నారు. ఎన్ని మాట్లాడినా వేస్ట్ ఆఫ్ టైం. జేమ్స్ గారు మిమ్మల్ని పిలిచారు, ఏమని? డిబేట్కి కూర్చోండి అని చెప్పారు. ఆయన మాట్లాడిన మాటలు సరైనవే. మీకు ధైర్యం ఉంటే, మీరు మాట్లాడిన మాటలని వాక్యానుసారమైనవని మీరు గ్రహిస్తే రండి, డిబేట్కి కూర్చోండి. క్రైస్తవుల్లో పెద్దల్ని కూర్చోబెడదాం, సంఘాలను కూర్చోబెడదాం, క్రైస్తవులను కూర్చోబెడదాం. మీరు నేను వాక్యాన్ని పట్టుకొని, వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం మాట్లాడదాం. ఎవరైతే వాక్యానికి వ్యతిరేకంగా బోధ చేసి తప్పుడు బోధని నిరూపించబడుతుందో ఆ డిబేట్లో సమక్షంలో, పెద్దల సమక్షంలో, క్రైస్తవుల సంఘాల సమక్షంలో వారు ఆ రోజే బైబిల్ని విడిచిపెట్టి, సేవను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని జేమ్స్ గారు చెప్పిన మాట చాలా కరెక్ట్గా చెప్పారు. ఆయన మీకు ధైర్యం లేదు, మీది తప్పు, మీ బోధ తప్పు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీ బోధ, మీ ప్రస్తావన, మీ వ్యాఖ్యలు తప్పు సమర్థించుకొని కవర్ చేసుకోవడానికి ఏదో చేశారని తెలుసు మీకు. మీరు డిబేట్కి ఎందుకు వెళ్తారు సార్? మీరు వెళ్ళరు. జేమ్స్ గారు డిబేట్కి పిలిచినా వెళ్ళరు, ఎవరు డిబేట్కి పిలిచినా వెళ్ళరు. ఎందుకంటే యు నో వాట్ యు స్పోకెన్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్, అగైన్స్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
వాక్యానికి వ్యతిరేకం విరుద్ధమని మీకు తెలిసినప్పుడు ఇంకా డిబేట్కి పిలిస్తే ఎందుకు వెళ్తారు? జేమ్స్ గారు పిలిచి మిమ్మల్ని ఆహ్వానించినంత మాత్రం మీరు వెళ్ళరు కదా, ఎందుకు? ఓడిపోతారని. అది మీకు తెలుసు. ఎవరు మాత్రం మీ వాదనకి అంగీకరిస్తారు? ప్రసాదాలు తినాలి, హైందవుల గుళ్ళకి వెళ్ళొచ్చు, విగ్రహారాధపు పండుగలకు వెళ్ళొచ్చు, వారి దేవతలకు దేవుళ్ళకు నినాదాలకు జై కొట్టచ్చు అని మీ వాదనకి అంగీకరించే ఒక్క సేవకుడు ఉంటాడా? ఒక్క సంఘం ఉంటుందా? ఉండరు. మిమ్మల్ని వెంబడించే మీ అనుచరులు తప్ప బయట వాళ్ళు ఎవరు ఉండరు. ఏ సేవకుడు మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడరు. ఆ విషయం మీకు తెలుసు. అందుకే డిబేట్కి రండి అని జేమ్స్ గారు అనేక మారులు మీకు ఆహ్వానాన్ని పలికినా మీరు మాత్రం చలనం లేకుండా, చలించకుండా అలా ఉండిపోయారు. ఎందుకు? యు నో, ఇఫ్ యు గో టు ద డిబేట్ యు హ్యావ్ టు సీ ద ఫెయిల్యూర్. ఓడిపోవాల్సి వస్తుంది, బైబిల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది, యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పోతారు, ఈ రెవెన్యూ కూడా పోద్ది. మీకు తెలుసు ఆ విషయం. ఎందుకు వచ్చేది గొడవ అని చెప్పేసి వెళ్ళిపోకుండా ఉన్నారు. విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన అనుసరించే అనుచరులందరికీ నేను ఒకటి చెప్తున్నా, అమ్మా ఇలాంటి ప్రశ్నలు చాలా తప్పు. ప్రసాదాలు తింటాము, అసలు ఆ ప్రశ్నే తప్పు. నిజమైన ప్రార్థనా జీవితం కలిగిన క్రైస్తవుడు, దేవునితో సరైన ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన క్రైస్తవుడు తినచ్చా ఆ ప్రశ్న అడగకూడదు. హైందవుల పండుగలకు వెళ్ళకచ్చా ప్రశ్న అడగకూడదు. జయ కొట్టచ్చా వాళ్ళ దేవులకి ప్రశ్నే తప్పు. నిజంగా నీలో దేవుడు ఉంటే, దేవునితో నీకు సరైన సంబంధం, సత్సంబంధం ఉంటే ఆ ప్రశ్న అడగవు నువ్వు. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారు ఈ హైందవులు పెద్దగా ఉన్నటువంటి క్రీస్తుకి, బైబిల్కి, క్రైస్తవులకి, క్రైస్తవ్యానికి, సంఘాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటి లలిత్ కుమార్ గారి మాట వినైన బుద్ధి తెచ్చుకొని, తప్పు నొప్పుకొని, ప్రార్థించి, నిలువు మోకాళ్ళేసి, ప్రభువా తప్పుగా ఏదో పలికేశాను నన్ను క్షమించు అని నలుగురిలో ఒప్పుకోవాలని మీరు వ్యక్తిగతంగానైనా ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. ఎందుకు? పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిన వాళ్ళు నరకానికి దారేసుకుంటారు, అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ మనవి చేస్తున్నాను. ఆయన మాటలు మీకు కనువిప్పును కలిగిస్తాయని, ఆధ్యాత్మిక నేత్రములు తెరిపిస్తాయని, ఒక సేవకులైన మీరు హైందవుల ద్వారా బుద్ధి తెచ్చుకుంటారని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.